హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, బట్ మీకు రెసిడెంట్ అవుతుందా లేదన్నది మాత్రం ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు కలిసి ఉన్న సెపరేషన్ లో ఉన్న ఎవరైనా సరే రీడింగ్ చూడొచ్చు. And my person present energy, 4 of Cups. One thing is very clear, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు ఖచ్చితంగా. మేబీ తనకు వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ మిమ్మల్ని అయితే మిస్ అవుతుంది. తనకు వేరే ఆప్షన్స్ ఉన్నా మీ వాల్యూ ఒక రియలైజేషన్ అయితే తనకు ఉంది. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు. అండ్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి 6 of Wands, the Moon and 7 of Cups. చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు మీ పర్సన్. చాలా కన్ఫ్యూజన్. దాని నుంచి క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బికాస్ ద మూన్ విత్ 7 of Cups. మూన్ అంటేనే చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీ, బట్ అది ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది. లైక్ మీ ఇంట్యూషన్ మీరు నమ్మండి, మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో దాన్ని అబ్జర్వ్ చేయండి అని. బట్ ఇక్కడ విత్ 7 of Cups, ఖచ్చితంగా విత్ 7 of Cups అండ్ ద మూన్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం తీసుకోవాలి, ఒకవేళ సెపరేషన్ లో ఉంటే కాంటాక్ట్ అవ్వాలా లేదా, యాక్షన్ తీసుకోవాలా లేదా, రీయూనియన్ కావాలనుకుంటున్నారా లేదా, ఏది మీ పర్సన్ కి రైట్ నో క్లారిటీ లేదండి. టు బి హానెస్ట్, ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. సో మీ పర్సన్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది యాజ్ పర్ కరెంట్ ఎనర్జీ. 6 of Wands, బట్ అప్పుడప్పుడు రీయూనియన్ అయితే బాగుండు అని ఒక ఫీలింగ్ ఉంది. ఒకవేళ మీరు రిలేషన్షిప్ లోనే ఉంటే దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, బట్ చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి. ఎలా అవుతుంది, నిజంగా అవుతుందా లేదా, తనే క్వశ్చన్స్ తనే ఆన్సర్. సో మీ పర్సన్ ఖచ్చితంగా ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇంటెన్షన్స్, కింగ్ ఆఫ్ సోర్స్, ద స్టార్ అండ్ 10 of Wands. ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు బికాస్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి కామన్ గానే ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇదంతా కూడా క్యారీ చేయడం మీ పర్సన్ కి చాలా కష్టంగా ఉంది. 10 of Wands ఎనర్జీ అండ్ ద స్టార్ విత్ కింగ్ ఆఫ్ సోర్స్. ఒక్కొక్కసారి తన పవర్ తన బ్యాక్ తీసుకుని, లేదు నేను ముందు యాక్షన్ తీసుకోకూడదు, నేను ముందు యాక్షన్ తీసుకుంటే లోపు అయిపోతాను, మీరే కాంటాక్ట్ చేసే వరకు వెయిట్ చేయడం కానీ ఇలా అనిపిస్తుంది. బట్ ఇంకొకసారి కాల్ చేయాలనిపిస్తుంది. సో అదే చెప్తున్నాను కదా, చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు అని. బట్ రైట్ నా అయితే కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బికాస్ తను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కాబట్టి దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా యాక్టివ్ గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఈ రిలేషన్షిప్ గురించి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నెగిటివ్ సిచ్యువేషన్ గుర్తించినప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అండ్ పాజిటివ్ సిచ్యువేషన్ గుర్తించినప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. బట్ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. రియూనియన్ అయితే బాగున్నాను అని అనుకుంటున్నారు, బట్ దేనికి స్టిక్ అయి ఉండట్లేదు. తన ఫీలింగ్స్ ఈ టైంకి ఎలా ఉంటాయి, నెక్స్ట్ అవర్ ఇంకోలా ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ థాట్స్ అనమాట. సో వాళ్ళు కాన్స్టెంట్ గా ఉండలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్ ఆర్ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ పైసెస్ మీన రాశి, ఆర్ మీ పర్సన్ అక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో, ఇంకా సెపరేషన్ లో ఉన్నా మీ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలో లేదన్న క్లారిటీ లేదండి. బట్ మన యాక్షన్ కార్డ్స్ కూడా చూద్దాం, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉండి మీ రిలేషన్షిప్ అంతా కన్ఫ్యూజన్ గా ఉందో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉంచుతారు. కంప్లీట్ గా రిలేషన్షిప్ వద్దని చెప్పరు, అలాగని కావాలని చెప్పరు. సో మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచే మనస్తత్వం అని నాకు కనిపిస్తుంది బికాస్ తనకి క్లారిటీ లేదు. అదే సిచ్యువేషన్ లో మిమ్మల్ని ఉంచడానికి ట్రై చేస్తారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్.
మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూసిన తర్వాత మీ పర్సన్ యాక్షన్ చూద్దాం. అసలు మీ థాట్స్ ఏంటి? Under the deck, the Tower, and may present energy, Two of Pentacles. సో మీ ప్రెసెంట్ ఎనర్జీ 2 ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు జగల్ అవుతున్నారు. బికాస్ మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఆటోమేటికల్ గా మీకు కూడా క్లారిటీ లేదు. బట్ మీకు క్లారిటీ వస్తే బాగుండు అని అయితే మీరు అనుకుంటున్నారు. బట్ రైట్ నో మీ ప్రెసెంట్ ఎనర్జీ జగ్లింగ్. ఖచ్చితంగా అండర్ ద టవర్ మీ రిలేషన్షిప్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే విడిపోయేదాకా వెళ్ళిపోతున్నాం. బాండ్ అన్నది స్ట్రాంగ్ గా లేదు అనేది మీ ఫీలింగ్. అండ్ చారియట్, ద లవర్స్ అండ్ ఎంప్రెస్ మీ కరెంట్ ఫీలింగ్స్. మీకు ఇంకా ఈ పర్సన్ అంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా వెళ్తున్నాయి ముందుకి. అండ్ చాలా అబ్స్టికల్స్. చారియట్ అంటే మీరు ఒక మంచి రిలేషన్షిప్ లో అంటే బాగుంటుంది, అంతా మా ఇద్దరి మధ్య మంచిగా ఉంటుంది అని ఏదో ఒక డిస్టర్బెన్స్. బట్ మీరు ఏం జరిగినా మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అయితే అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా చాలా స్ట్రబన్, మీరిద్దరు కూడా. సో అందువల్ల రిలేషన్షిప్ అనేది చాలా టైం నేను తగ్గను నువ్వు తక్కువ అన్న ఒక ఇదిలో అయిపోతుంది. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్, జస్టిస్ అండ్ 10 ఆఫ్ కప్స్. సో మీరు ఎక్కువగా వండరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ జస్టిస్, ఖచ్చితంగా మీరైతే బ్యాలెన్స్ కావాలి, రిలేషన్షిప్ లో స్టెబిలిటీ కావాలి. అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. బికాస్ మీరు అనుకున్న విధంగా ఉండదు కదా. సో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆలోచించి నాకు ఏదో ఒక క్లారిటీ కావాలి. యు ఆర్ సీకింగ్ జస్టిస్ అనమాట ఇక్కడ. సో ఎన్నాళ్ళు ఇలా ఉంటామో ఒక క్లారిటీ లేని రిలేషన్షిప్ లో. సో నాకు క్లారిటీ కావాలి, నా ఫ్యామిలీకి నేను సమాధానం చెప్పుకోవాలి, లేదా నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించాలి. మీ థాట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంది. బట్ మీరు కూడా ఇక్కడ ఏం జరిగినా మీరు స్ట్రాంగ్ గా ఉండాలని అయితే డిసైడ్ అయ్యారు. మెంటలీ స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లిబ్రా, అక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లిబ్రా అండ్ జెమినై ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ కేన్సర్. సో ఇక్కడ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీయూనియన్, బట్ జబుల్ అవుతున్నారు. బట్ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్ట్రగ్లింగ్ గా ఉంది. ఇలా ఉంటే కనుక రిలేషన్షిప్ లో ఉండడం చాలా కష్టం. సో రిలేషన్షిప్ లో ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అని అయితే మీరు థింక్ చేస్తున్నారు. సో లెట్స్ సీ మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం. Seven of Pentacles, 9 of Wands, 9 of Cups and 8. No action అండి. నెక్స్ట్ 72 hours or 48 hours నో యాక్షన్. నేను ఏ యాక్షన్ చూడట్లేదు. బికాస్ మీ పర్సన్ ఇంకా టైం తీసుకుంటున్నారు, గైడెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. ఓన్లీ విష్ చేస్తున్నారు, నేను ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. ఓన్లీ థింకింగ్ వరకే ఉండిపోతున్నారు. ఇక్కడ నాకైతే యాక్షన్ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మేబీ మీరు మీ పర్సన్ ట్రస్ట్ చేయకపోవడం, లేదా మీ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయకపోవడం, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా కెరియర్ వల్ల కావచ్చు, మేబీ మనీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ రైట్ నో అయితే యాక్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధం అవ్వడం లేదు. సో మీరు యాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీ పర్సన్ అయితే నియర్ ఫ్యూచర్ లో యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అయి ఉండొచ్చు. సో అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. నైట్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. థింగ్స్ అన్నవి చాలా స్లోగా మూవ్ అవుతాయి. మేబీ ఒకరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొక పర్సన్, థర్డ్ పర్సన్ మీ ఇంకో పర్సన్ తో మాట్లాడించడానికి ట్రై చేస్తారు. ఒక చిన్న కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది. లెట్స్ క్లారిఫై ద అవుట్కమ్. Knight of Cups, the Hermit, 5 of Wands and 5 of Swords. సో అగైన్ చాలా డిస్టర్బెన్సెస్, చాలా గొడవలు. నువ్వు ఇలా చేసావంటే నువ్వు ఇలా చేసావు. ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ లో. బట్ ఒక పర్సన్ స్మూత్ గా కమ్యూనికేట్ చేస్తారు, ఒక పర్సన్ చాలా హార్ష్ గా కమ్యూనికేట్ చేస్తారు మీ ఇద్దరి మధ్యలో. సో దానివల్ల ఒక రకమైన సైలెన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అది కంప్లీట్ బ్రేకప్ అని నేను చెప్పను. బట్ ఒకరినొకరు బాగా హర్ట్ చేసుకుంటారు. ఎవరైతే బాగా హర్ట్ చేయబడతారో ఆ పర్సన్ కొంచెం డీప్ థింకింగ్, నేను కొంచెం
ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఇలాంటి మాటలు యూజ్ చేసి ఇంకో పర్సన్ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. బట్ చూడండి, మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో మీరు కనుక మెంటల్లీ ఎమోషనల్లీ వీక్ అయితే కనుక మీరు చాలా చాలా కేర్ తీసుకోవాలి. బికాస్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండకపోతే మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ కరెక్ట్గా అనలైజ్ చేయలేరు, ఏ సిచ్యువేషన్ అయినా సరే. సో మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ వర్గో ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో నాకు ఇక్కడ కంప్లీట్ రీయూనియన్ కనిపించట్లేదు, బట్ చాలా చాలా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఇద్దరు కూడా పొలైట్ వేలో కమ్యూనికేట్ చేసుకుంటే ఓకే, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ. బట్ ఎవరైనా ఒక లిమిట్ దాటితే ఇక్కడ చాలా చాలా నాకు ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్. ఆల్ టైడ్ అప్. యా, మేబీ మీ సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా లేవు. ఖచ్చితంగా మీరు నేను ఏం చేసినా అది ముందుకు వెళ్ళట్లేదు, స్టక్ అయిపోతున్నాను అంటే. బట్ ఏ సిచ్యువేషన్ అయినా టెంపరీ, థింక్ పాజిటివ్. అండ్ హాస్టిలిటీస్, మీలో చాలా లిమిటింగ్ బిలీఫ్స్ అయితే ఉన్నాయి. మీరు వాటిలోంచి బయటికి రావాలి. మేబీ ఎవరైనా సక్సెస్ సాధిస్తే మీరు జెలస్ ఫీల్ అవ్వడం కానీ, లేదా లిమిటింగ్ బిలీఫ్స్ కానీ, లేదా నేను ఇదే చేస్తానని బరిగేసుకుని కూర్చోవడం కానీ తీసుకుని. సో మీరు ఇవన్నిటి నుంచి బయటికి రావాలి. అండ్ పేషెన్సీ, ఖచ్చితంగా మిమ్మల్ని ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి టెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పేషెన్సీ విల్ బి ద కీ. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ లో మీరు ఎంత పేషెన్సీగా ఉంటే మీకు తర్వాత అంత ప్రాఫిట్ అని అర్థం. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ న్యూమోన్ ఇన్ కేన్సర్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయి ఉండొచ్చు. మీరు కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కడైనా ఉంటూ దూరంగా వాళ్ళు ఎలా ఉన్నారో అని మీరు మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ మీ అండ్ మీరు అండ్ మీ లవ్డ్ వన్స్, మీరు ఎవరైతే గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు సేఫ్ గా ఉన్నారని అర్థం. అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ ఫుల్ మూన్ స్కోపియో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్స్ అనే ఉండొచ్చు. సో అగైన్ మెసేజ్ ఇక్కడ ఇవి కూడా అంతే. నెగిటివ్ గా ఫీల్ అయినా, జెలస్ గా ఫీల్ అయినా అవన్నీ తీసి పడేయండి. బికాస్ దానివల్ల 1 రూపీ కూడా ఉపయోగం ఉండదు. దట్టు మీకు జెలసీ అని ఇలాంటి ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి మీ హెల్త్ కి అంత మంచిది కాదు. అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్. నాట్ ఎవరైతే అగైన్ ఒక గిరిగీసుకుని కూర్చుని నేను ఇదే చేస్తాను అని అంటే నో. మీరు ఒక లిమిట్ దాటి బయటకు వచ్చినప్పుడే మీకు సక్సెస్ అనేది బయటకు వస్తుంది. అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్. సో మీరు ఏదైతే కంఫర్ట్ జోన్ లో ఉన్నారో దాని నుంచి బయటకు రండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎవరైనా సరే నేను చాలా ఫ్రీగా ఉండాలి, నాకు ఏ రిలేషన్షిప్ వద్దంటే దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ ఇస్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. సో ఎవరైతే నా పర్సన్ కోసం వెయిట్ చేస్తానో ఖచ్చితంగా ఏ టైం అయినా, బట్ వెయిట్ చేయడం అనేది బెటరే. బట్ అది ఎంత వరకు అన్నది మీరు ఆలోచించుకోండి. బికాజ్ మీరు వెయిట్ చేయడం అనేది అన్ని రోజులు, అది నెలలు అవ్వచ్చు. అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యూర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్. సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ఫ్రీ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. దెన్ ఆటోమేటికలీ మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ జరుగుతాయి. ఓకే, బికాజ్ మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. వన్ మోర్ మెసేజ్ చూద్దాం. అన్రిక్వైటెడ్ లవ్, దెర్ ఇస్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. అందువల్లే మీకు రియూనియన్ అవ్వట్లేదు. బికాస్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. ఇష్టం ప్రేమ కన్నా ఇష్యూస్ ఎక్కువైపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ అవసరమన్న ఒక ఫీలింగ్ ఇద్దరిలో కూడా ఉంది, లేదా ఒకరిలో చాలా గట్టిగా ఉంది. సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.